కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీ కల్లు కలకలం రేపుతుంది. గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి 30 మంది అస్వస్థకు గురయ్యారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా నిన్న బియార్కర్, నసర్లబార్ మండలాల్లో 69 మంది గురైనట్లుగా తెలుస్తుంది. నాకు నిన్న సాయంత్రం వీళ్ళు మధ్యాహ్నం పూట వీళ్ళు కళ్ళు తాగడం జరిగింది. దీంట్లో ఆల్కహాల్ కలిపిరని మేము అనుకుంటున్నాం. నిన్న దాదాపు గంటలోపే ఒక 60 మంది బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయినారు. మళ్ళీ 7Sలో కొంతమంది, ఇక్కడ కామారెడ్డికి ఒక 8 మంది 6గురిని షిఫ్ట్ చేసారు. నిన్న జరిగిన అంటే డైలీ రొటీన్గా తాగేవాళ్ళే, కానీ నిన్న ఏదో సంథింగ్ ఏదో జరిగింది. దానివల్ల ఇదంతా ఎఫెక్టు. దానివల్ల నాలుక దొడ్డు కావడం, మిడ్స్లో అంకర రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఫిట్స్ రావడం జరుగుతుంది. సుమారు ఎంతమంది ఉంటారు మీ గ్రామ మధ్య? మా ఊర్లో ఇప్పుడు దాదాపు 100 మంది జాయిన్ అయినారు. మ్యాక్సిమం 60 మంది బాన్స్వాడలో ఉన్నారు. ఒక 10 మంది 7Sలో, ఇక్కడ 6. మళ్ళీ నైట్ ఇంకా కేసులు బుక్ అవుతూనే ఉన్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్ బాన్స్వాడలో. అంటే అధికారులకు ఏమన్నా మీరు కంప్లైంట్ ఇచ్చారా? అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాం. నేను వచ్చారు, అధికారులు వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఈరోజు విదేశీలో మాట్లాడతామని చెప్పారు. అంటే ప్రజెంట్ అంటే ఏ విధమైన వీళ్ళ కండిషన్ అంటే కొంచెం షవరింగ్ అవుతుంది, మిడ్స్లు వంకర అయిపోతున్నాయి, వెనకాకిపోతున్నాయి, నాలుక బయట తీస్తున్నారు, నాలుక దొడ్డుగా అవుతుంది. బీపీ చెక్ చేసినట్ల కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీ కల్లు కలకలం రేపుతుంది. గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు తాగి 30 మంది అస్వస్థకు గురయ్యారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా నిన్న బియార్కు, నసర్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తాగి 69 మంది అస్వస్థకు గురయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, గుడ్ మార్నింగ్ పర్వీన్. ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో నిద్రావస్థలో ఉండడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు తీసుకుంటూ చెప్పచ్చు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు మాఫియా చెలరేగిపోతుంది. అయితే నిన్న బాన్స్వాడ డివిజన్ నసరులాబాద్ మండలము దుర్కి దామచరాల్లో కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురి కావడంతో 60 మందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న బాన్స్వాడ ఆసుపత్రికి, కొందరిని అయితే మరి కొందరిని కామారెడ్డి హాస్పిటల్కి, అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి మరికొందరిని హుటాహుటిన 60 మందిని తరలించారు. అయితే బాధితులకు సబ్ కలెక్టర్ కిరణ్మయ్, మాజీ స్పీకర్, అలాగే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అయితే ఈ కల్తీ కల్లో ప్రమాదకరమైన అల్ఫోజాలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలను కలిపి కృత్రిమంగా కళ్ళు త్యాజ్యం చేయడంతోనే ఇలాంటి సంఘటనలు తరచుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ కల్తీ కల్లు తయారీలో స్థానిక రాజకీయ నాయకులు, అట్లాగే ఎక్సైజ్ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేల అండదండలు ఈ కల్తీ కల్లు మాఫియాకు పుష్కలంగా ఉండడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి పర్వీన్. అయితే తాజాగా ఈ రోజు కామారెడ్డి జిల్లా గౌరారం గ్రామంలో స్థానికంగా ఏడాదికి ఒకసారి జాతర జరుగుతుంది. అయితే జాతర సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఎవరైతే కుస్తీ పోటీలకు వచ్చారో వాళ్ళు ఈ సందర్భంగా కళ్ళు తాగడం జరిగింది. ఇందులో భాగంగా 60 మందిని అస్వస్థకు కూడా గురి కావడం జరిగింది. ఇందులో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ప్రవీణ్. అయితే విషమంగా ఉన్న ఈ 6గురిని కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స చేయిస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ కల్తీ కల్లును అమ్మి సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న ఈ కల్తీ కల్లి మాఫియా ఆగడాను అరికట్టాలని, అట్లాగే కళ్ళు దుకాణాలపై ఎవరైతే ఎక్సైజ్ శాఖ వీరికి లైసెన్స్ ఇచ్చిందో ఈ కళ్ళు దుకాణాల లైసెన్స్ లో వెంటనే రద్దు చేయాలని ఇటు ప్రజా సంఘాల నుంచి అయితే ఇటు సామాన్య ప్రజల నుంచి ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిమాండ్ అయితే ఏర్పడుతుంది. ప్రవీణ్, రైట్, థ్యాంక్ యూ మోహన్.